అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనము వేడివేడిగా ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలనే చూద్దామండి. ఈ ఆనియన్ పకోడా ఎలా వేయాలో చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు పకోడా ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాము. ఈ ఆనియన్ పకోడాకి ఆనియన్స్ వచ్చేసి ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలండి, చిన్నగా కట్ చేయకూడదు. నేను చూపిస్తున్న విధంగా అట్లా పొడుగుగానే కట్ చేసుకోవాలి. విడివిడిగా ఉండాలండి. చూడండి, అట్లా విడివిడిగా ఉంటే మనకు పకోడా అనేది బాగా వస్తుంది. వీటిని మనకు తగినన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు అండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేస్తే ఏమవుతుందంటే ఎక్కడన్నా కలిసి ఉంటే విడిపోతాయి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేయొద్దండి, జస్ట్ అలా కట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర అండి. కొత్తిమీర శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర అండి. ఇక్కడ మీరు వామైన వేసుకోవచ్చు, నేనైతే జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా సోలా పొడి, కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేయద్దండి, టేస్ట్ బాగుండదు. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అండి. మాకు ఆనియన్స్ కలిపేటప్పుడు తెలుస్తుంది ఎంత శనగపిండి పడుతుంది అనేది, చూసి మరి తర్వాత అయినా కలుపుకోవచ్చు. శనగపిండి అనేది మన ఆనియన్స్ తగ్గట్టు వేసుకోవాలండి. మనం కలుపుతుంటే మనకు అర్థమవుతుంది క్వాంటిటీ అనేది. ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ బియ్యం పిండి అండి, కొద్దిగా వేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయాలి బియ్యం పిండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేద్దామండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దండి. ఫస్ట్ మొత్తం ఆనియన్స్, శనగపిండి, బియ్యం పిండి మొత్తం కలిసిపోవాలండి. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆయిల్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. నేను ఆయిల్ పచ్చిదే వేసాయండి, కాగట్లేదు ఏం కాదు, పచ్చిదే వేసాను. వేసిన తర్వాత మొత్తం కలిపేసేసేయాలి. ఇప్పుడు కొద్ది వాటర్ తడుపుకుంటూ మనము ఒకటేసారి ఎక్కువ వేయద్దండి. ఇలా తడుపుకుంటుంటే మనకు పిండి అనేది తెలుస్తుందండి, శనగపిండి ఎంత పడుతుంది అనేది. ఇలా తడుపుతూ ఉండాలి, కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ. సారీ అండి, చెప్పడం మర్చిపోయాను. సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి, కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వేసిన తర్వాత మొత్తం కలిపేసేద్దాము. చూడండి ఇలాగా. చూడండి, నేను ఇంకో స్పూన్ యాడ్ చేస్తున్నాను. పిండి అనేది గట్టిగా ఉండాలి, లూజ్గా ఎప్పుడు ఉండకూడదండి. చూడండి, ఇలా మనం చేస్తే ఇట్లా ముద్ద ఉండాలి. పిండి అనేది ఇలా ముద్దగా ఉండాలండి. అప్పుడే పకోడా అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. చూడండి, పిండి అయితే ఇలా కలిపేసాను. నెక్స్ట్ మనం పకోడా వేసిద్దాము. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి ఇంకొంచెము. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి దానిపైన బాగా పెట్టేసి ఇలా ఆయిల్ పెట్టుకోండి పకోడా వేయడానికి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిస్తుందండి. నెక్స్ట్ మనము ఒకే చోట వేయకుండా చూడండి, ఇలా వేల మధ్యలోంచి ఇలా అంటుంటే నాకు దూరంగా పడుతుంది. పకోడా అనేది బాగా వస్తుందండి. పకోడా అయితే వేగిపోయిందండి. దీన్ని పక్కకు తీసేసుకున్నాము. చూడండి, ఇలా ఉంది. నెక్స్ట్ మిగతాది కూడా అలా వేసేద్దామండి. చూడండి, ఒకే చోట మాత్రం వేయద్దు, ఇలా దూరంగా ఇలా అంటుంటే చూడండి, ఇలా అనాలండి. పకోడా అనేది ఎప్పుడు మనము హై ఫ్లేమ్లో మాత్రమే వేయించాలండి, లో ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. లో ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఆయిల్ అనేది పట్టేసుకుంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. ఇది కూడా వేగిపోయిందండి పకోడా దీన్ని కూడా పక్క తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా వచ్చిందండి పకోడా అనేది, చాలా బాగుంది టేస్ట్ కూడా. చూడండి, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అందరికీ సెలవు, నమస్తే.